కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక లెజెండ్గా నిలబడి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత శ్రీ రామానాయుడు గారు. దాదాపుగా 135 చిత్రాలని నిర్మించి ఇంతవరకు ఎవరో చేయని ఆ సాహసాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని ఏర్పరచుకున్న రామానాయుడు గారు వాళ్ళ లేరు అనే మాటని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, ఏ రోజో రోజున ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఇవాళ మధ్యాహ్నం ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరు కూడా షాక్ ఫీల్ అయ్యారు. పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు, మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్నారు. సినిమాని ఆయన ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి వెళ్ళారు. ఒక సినిమాకి సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన కానించి దానికి మాటలు రాయించుకోవడం కానీ, సంగీతం చేయించడం కానీ, తర్వాత సీన్లు నడిపించడం కానీ, ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక సినిమా కార్మికుడిలాగా మరి ఆ లైట్లు జరపడం కానీ, ట్రాలీలు తోయటం కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి తను ఏమనుకున్నాడో అది దగ్గరుండి తీసుకునేటటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగానికి కూడా వెళ్ళి నేను ఇంత కష్టపడి ఈ రాజకీయ రంగంలో చేసేదానికంటే సినిమా రంగంలో ఉంటేనే నేను ఎక్కువ చేయగలను అని నమ్మి మళ్ళీ సినిమా రంగానికి తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ రంగంలో కూడా ఒక ఎంపీగా ఉండి ఎన్ని సేవలు చేయాలో ఒక ఎంపీ అనే వ్యక్తి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎంత సేవలు చేయాలో కూడా చేసినటువంటి వ్యక్తి రామారెడ్డి గారు. తన గ్రామం ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, ఎవరు ఏది అడిగినా లేదు కాదు అని అనుకోకుండా ఇక్కడ పరిశ్రమలో కూడా చాంబర్ బిల్డింగ్ దగ్గర నుంచి అనేక అసోసియేషన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళగానే ఆయన పేరు పెడతాం, మీ పేరు పెడతాం, మీరు ఇవ్వండి అని చెప్తే ఎవరికి లేదు కాదు అనుకుంటే ఇచ్చిన వ్యక్తి రామారెడ్డి గారు. ఇలాంటి మహనీయుడి వాళ్ళ లేరు అని చేదు నిజాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రేపు వారికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. రేపు పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని బంద్ చేసి వారికి అంజలి కట్టించాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం.